హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివ. నేనైతే యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను. ఈరోజైతే మన దగ్గరలో ఉన్నటువంటి కైలాసగిరి ఆర్కే బీచ్ పోర్ట్ ఏరియా ఉన్నటువంటి వీడియోలన్నీ తీశాను. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇదైతే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ అవుట్ గేట్ ఎంట్రీ అన్నమాట. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇది జ్ఞానాపురం ఏరియా అని అంటారు. ఇదైతే కేజీహెచ్ వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఎప్పుడు పేషెంట్లతో నిండిపోయి ఉంటుంది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్. ఇది వైజాగ్ యాచ్ క్లబ్. ఇక్కడ బోట్ రెంటల్కి ఇవ్వడం, ఇంకా స్కూబా డైవింగ్, చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి.
ఇక్కడ ఆగి ఉన్న బోట్లు అయితే ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి చేపలు పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పక్కన ఉన్న మార్కెట్లో అయితే అమ్మడం జరుగుతుంది. ఈ బోట్స్ అన్నీ సముద్రంలో నుంచి వచ్చి ఇక్కడ ఆగడం అయితే జరుగుతుంది. బోట్లో తీసుకొచ్చిన చేపలు ఇక్కడ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. ఇక్కడ వీకెండ్స్లో అయితే అసలు ఖాళీగా ఉండదు, చాలామంది జనాలు వస్తారు. ఎండు చేపలు, పచ్చి చేపలు అన్నీ ఇక్కడ అమ్ముతారు. క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది వీకెండ్స్లో. ఇక్కడ చేపలు అయితే చూడండి, ఎండు చేపలు అలా ఎండబెట్టి ఉంచారు. ఇప్పుడైతే మనం వైజాగ్ ఆర్కే బీచ్కి అయితే వచ్చాము. ఇదైతే చిల్డ్రన్స్ ప్లే పార్క్ అండి, ముందు కనిపిస్తుంది కదా అది. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్ళిపోతే ఆర్కే బీచ్ పక్కనే కొబ్బరి చెట్లు, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏమో స్టాచ్యూస్ ఉంటాయి, చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూస్. ఇది మ్యూజియం అండి, సముద్రం సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ మ్యూజియంలో పెట్టించుతారు. ఇందులో హెలికాప్టర్ ఉంటుందండి. ఇక్కడ కనబడుతున్న దాంట్లో హెలికాప్టర్ అయితే ఉంచారు. అది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెలికాప్టర్ ఉంటుంది, ఎంట్రీ పాస్ ఉంటుంది దానికి. ఇక్కడేమో జెట్ ఉంటుంది, ఇది సబ్మెరైన్. ఇందులో చిన్న ఫ్లైట్ ఉంటుందండి, లోపలికి ఎంట్రీ పాస్ ఉంటుంది 200. సబ్మెరీన్కి అయితే 100 రూపీస్ ఈచ్ పర్సన్. కానీ లోపల చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లోపలికి వెళ్ళి తీసుకెళ్తాను. సబ్మెరీన్ లోపల చాలా బాగుంటుంది. అలా అందులో విక్టరీ అట్ సీ ఇదొక స్మారక చిహ్నం అండి. విక్టరీ అట్ సీ అనేది విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న స్మారక నిర్మాణం. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత 1996లో నిర్మించారు. భారత నావికాదళం, తూర్పు నావికాదళం కమాండ్ నావికులకి అంకితం చేశారు అది. ఇది అయితే టికెట్ కౌంటర్. పైన కైలాసగిరికి వెళ్ళాలంటే రోప్వే ద్వారా మార్గం ఉంటుంది. తర్వాత రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చు, తర్వాత మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చండి. ఇక్కడైతే ఇంకా టైం అవ్వలేదు, చాలామంది వెయిట్ చేస్తున్నారు కౌంటర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని. వీకెండ్స్లో అయితే ఎక్కువ మంది వస్తారు. ఇది రోప్వే ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మెట్లు ఉంటాయి. ఇక్కడ మెట్ల ద్వారా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవచ్చు. ఎంట్రీ మనిషికి 200, చిన్నపిల్లలకైతే 100 రూపీస్,
పెద్దవాళ్ళకి 200 రూపీస్ ఈచ్ పర్సన్. ఇదైతే కనిపిస్తున్నది రోప్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి రోప్వే పైకి వెళ్తుంది. తిరిగి నేను మా వైఫ్ అలసిపోయి ఇక్కడ దగ్గర మిలిటరీ హోటల్ ఉంటే అక్కడికి వచ్చి తిన్నాము. చూడండి, పులిహోర, కర్రీస్ అన్నీ, పాపడ్స్ అన్నీ ఇచ్చారు. కర్రీస్ అయితే చాలా ఇచ్చారు. ఇదైతే కైలాసగిరికి వెళ్ళడానికి బైక్స్కి ఈచ్ పర్సన్కి 10 రూపీస్ అనమాట. టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి, లేదంటే పంపించరు. ఇంకా పైకి అయితే వెళ్ళాలి, పైన ఉంటుంది. కింద ఇదంతా బీచ్. ఇలా ఈ రోడ్డు కనబడుతుంది కదా, ఈ రోడ్డు పట్టుకొని ఎలా వెళ్ళిపోతే స్ట్రైట్గా రుషికొండ వస్తుంది. మనం అయితే కైలాసగిరి పైకి వచ్చేసాం. కొండపైకి ఎంట్రీ ఆర్చ్ అయితే అది అలా ఉంటుంది. ఆ లోపల నుంచి వెళ్తే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుందండి. గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దామైతే అనుకున్నాము, కానీ గ్లాస్ బ్రిడ్జ్ బ్రేక్ అయ్యిందంట, కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకని వెళ్ళడానికి అవ్వలేదు. సో అక్కడ బయట బోర్డు పెట్టేశారు, మెయింటెనెన్స్లో ఉందని. గ్లాస్ బ్రిడ్జ్ అయితే క్లోజ్ అయిపోయినట్టుంది, ఏదో రాస్తుంది ఇక్కడ. సార్, వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్డ్ ఫర్ periodical maintenance. Okay, better luck next time.